హలో ఆల్, వెల్కమ్ టు ఏఎండిబి. 2021లో పుష్ప 1 ద రైజ్ రిలీజ్ అయింది. ఆ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది ఫస్ట్లో, కానీ మెల్లిగా అది యునానిమస్ పాజిటివ్ టాక్ తెచ్చుకొని అల్లు అర్జున్కి నేషనల్ అవార్డ్ తెచ్చిన మూవీగా, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ తెలుగు హీరో టు రిసీవ్ నేషనల్ అవార్డ్ మూవీ అయింది. పుష్ప 2కి కూడా 1కి వచ్చినట్టే మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్కి స్టోరీని కావాలని స్ట్రెచ్ చేశారనిపించింది. ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్కి అసలు ఇందులో స్టోరీ ఏముంది, దీనికంటే పుష్ప 1 బెటర్ ఉందిగా అనే ఫీలింగ్లో ఉన్నారు. సో ఇవాళ మనం ఈ టూ మూవీస్ని కంపేర్ చేస్తూ మాట్లాడుకుందాం. సో లెట్స్ డిస్కస్ పుష్ప 1 వర్సెస్ పుష్ప 2, ద రైజ్ వర్సెస్ ద రూల్. విచ్ ఈస్ బెటర్? ఏది బెటర్ మాట్లాడుకుందాం. అన్నీ మాట్లాడుకునే ముందు కింద కనిపిస్తున్న ఆ రెడ్ కలర్ బటన్ని ప్రెస్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ స్టార్ట్ కంపారిజన్ బిట్వీన్ పుష్ప 1 ద రైజ్ వర్సెస్ పుష్ప 2 ద రూల్. పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం, కొంచెం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పాయింట్ 1, స్టోరీ. పుష్ప 1లో స్టోరీ మెయిన్ ప్లాట్ పుష్పరాజ్ ఎలా కింది నుండి పైకి వచ్చాడు అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మొల్లేటి పుష్పరాజ్ కొత్త పుష్పరాజ్గా ఎలా అయ్యాడు. మ్యాక్స్ స్టోరీ ఈ 2 లైన్స్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఈ లవ్ స్టోరీ పుష్పరాజ్ ఫ్యామిలీ ఇష్యూస్ నుండి కొంచెం బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. పుష్ప 2లో స్టోరీ మొత్తం పుష్ప ఇంకా భన్వర్ సింగ్ షెకావత్ మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్లో ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ పుష్ప 1 నుండి క్యారీ అవుతుంది, అదే ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ లవ్ స్టోరీ బిట్వీన్ పుష్ప అండ్ శ్రీవల్లి. మోస్ట్లీ స్టోరీ క్యాట్ అండ్ మౌస్ గేమ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ మీదే ఎక్కువ ఉంటుంది. పుష్ప 1లో పుష్ప ఎలా రైజ్ అయ్యాడు అని చూపిస్తారు, పుష్ప 2లో ఎలా రూల్ చేశాడు అని చూపిస్తారు. 1లో ఫ్యామిలీ ఇష్యూస్ని ఎలా తట్టుకున్నాడు అని చూపిస్తారు, 2లో ఫ్యామిలీ ఎలా కలిసిపోయిందో చూపిస్తారు. 1లో లవ్ స్టోరీ ఎలా డెవలప్ అయిందో చూపిస్తారు, 2లో ఆ బాండింగ్ ఏ లెవెల్కి వెళ్ళిందో చూపిస్తారు. సో టోటల్గా 1తో కంపేర్ చేస్తే 2లో చాలా ఎక్కువ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. నౌ లెట్స్ స్టార్ట్ పాయింట్ 2. పాయింట్ 2, స్మగ్లింగ్ సీన్స్. పుష్ప 1లో అల్లు అర్జున్ ఒక కూలోడు స్మగ్లింగ్ ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటాయి ప్లాన్స్ అన్ని. రోప్స్కి గంధపు చెక్కలు కట్టి చెట్టు పైన దాచడం, లోడ్ ఉన్న లారీని బావిలో ముంచేయడం, మిల్క్ ట్యాంకర్ని హాఫ్ చేసి పైన హాఫ్లో మిల్క్ కింద హాఫ్లో చెక్కలు పెట్టి తీసుకెళ్లడం, రివర్లో పడేసి డ్యామ్ గేట్స్ క్లోజ్ చేయించడం, ఇలా ఉంటాయి అన్నమాట. అదే పుష్ప 2లో పుష్పరాజ్ బ్రాండ్ సింబల్ ఉన్న లారీలో దర్జాగా రోడ్డు మీదనే స్మగ్లింగ్ చేస్తాడు. ఒక సీన్లో డ్యామ్ గేట్స్ క్లోజ్ చేయించి ఒక లారీ వెళ్ళగలిగేలా వాటర్ లెవెల్ తగ్గించి అందులో స్మగ్లింగ్ చేస్తాడు. ఇంకో సీన్లో ఇంటర్నేషనల్ పోలీస్ని మేనేజ్ చేసి సీ రూట్ ద్వారా సరుకుని వేరే కంట్రీకి దాటిస్తాడు. పుష్ప 1లో తెలివి ఎక్కువ ఉపయోగిస్తే పుష్ప 2లో పొగరు అండ్ పవర్ ఎక్కువ ఉపయోగిస్తాడు. పాయింట్ 3, ఫేస్ ఆఫ్ సీన్స్. పుష్ప 1లో పుష్పతో గొడవ పెట్టుకునే వాళ్ళు చాలా ఉన్నారు. ఫస్ట్ జాలీరెడ్డి, ఆ తర్వాత కొండారెడ్డి, నెక్స్ట్ జక్కారెడ్డితో పెద్ద గొడవలు ఏముండవు, ఎందుకంటే మన సుక్కుమామ స్టార్టింగ్లోనే చెప్తాడు ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో కొంచెం బుర్రవాడేది ఆ జక్కారెడ్డి అని, అందుకే పుష్పతో గొడవ పెట్టుకోడు. నెక్స్ట్ సునీల్. ఇంకా సునీల్కి రిలేటివ్స్ కాబట్టి ఆబ్వియస్లీ దాక్షాయని అండ్ మొగ్లీసు. ఇంకా లాస్ట్లో మన ఫహద్ ఫాసిల్. వీళ్ళందరినీ దాటుకొని వచ్చి సిండికేట్కి ప్రెసిడెంట్ అవుతాడు కాబట్టి పుష్ప 2లో ఆ బలుపు ఉంటుంది. పుష్ప 1లో ఆల్రెడీ మొత్తం సిండికేట్ భయపడింది కాబట్టి మనకి పుష్ప 2లో అవుట్ సైడ్ సిండికేట్ విలన్స్ ఉంటారు, లైక్ ఫహద్ ఫాసిల్, బుగ్గిరెడ్డి, జగపతి బాబు. ఈ ముగ్గురే మెయిన్ విలన్స్ పుష్ప 2లో. సో పుష్ప 2తో కంపేర్ చేస్తే పుష్ప 1లో ఫేస్ ఆఫ్స్ కొంచెం ఎక్కువ. నెక్స్ట్ పాయింట్ 4, మ్యూజిక్. పుష్ప 1లో అన్ని సాంగ్స్ చార్ట్ బాస్టర్స్ అండ్ బీజిఎంకి మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి. బట్ నా పర్సనల్ ఒపీనియన్, బీజిఎం ర్యాంప్ ఉంటుంది పుష్ప 1లో. పుష్ప 2లో ఇప్పటివరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి అండ్ మూవీలో బీజిఎం ఈసారి కొంచెం తగ్గింది కంపేర్ టు ఫస్ట్ పార్ట్. సో మ్యూజిక్ పార్ట్ 1లో బాగుంది పార్ట్ 2 కంటే. పార్ట్ 2లో స్పెషల్ మెన్షన్ జాతర ఎపిసోడ్లో సాంగ్ అండ్ బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అదర్ దాన్ దట్ మిగతా బీజిఎంస్ పెద్దగా ఎక్కువ. నెక్స్ట్ పాయింట్ 5, క్లైమాక్స్ సీన్స్ ముఖ్యం బిగులు. లిటరలీ పుష్ప 1 వచ్చినప్పుడు ఈ సీక్వెల్స్ అంత ఎక్కువ స్టార్ట్ అవ్వలేదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ ఎండ్ అవుతుంది అన్నప్పుడు ఫాఫా ఎంట్రీ ఉంటుంది.
ఫాఫా ఎంట్రీ ఏంటి ఇప్పుడు పెట్టాడు, అసలు ఈ హాఫ్ అన్ అవర్లో హీరోకి విలన్కి మధ్య అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ సీన్స్ ఏం పెడతారు అని ఆలోచిస్తున్నా. అప్పుడు ఒక హై సీన్ వచ్చింది. పుష్పరాజ్ ఫాఫాతో సర్నేమ్ అండ్ బ్రాండ్ గురించి డిస్కస్ చేస్తాడు. ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో డిఎస్పి ఒక సాంస్క్రిట్ శ్లోకంతో బీజియం కొడతాడు. నెక్స్ట్ లెవెల్ హై వస్తుంది. ఫహద్ ఫాసిల్ బట్టలు లేకుండా అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తన కుక్క గుర్తుపట్టలేదని కుక్కని కాల్చి చంపేస్తాడు. ఆ తర్వాత మనీ అంతా తగలబెట్టి సైకోలా నవ్వుతూ ఉంటాడు. ఇక్కడ పుష్ప పెళ్లిపీటల మీద కూర్చొని గడ్డమట్ట సవరిస్తున్నప్పుడు పుష్ప 2 ద రూల్ అని వస్తుంది. అప్పుడు మైండ్ బ్లాక్ అయింది, పిచ్చ హై వచ్చింది. పుష్ప 2లో ఎండింగ్ సీన్ వచ్చినప్పుడు ఒక సెకండ్ ఏం అర్థం కాలేదు. క్లైమాక్స్ సీన్ ఎమోషనల్గా చాలా బాగుంది, అయినా కూడా అక్కడ ఎండింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎండింగ్స్లో పుష్ప 1 పుష్ప 2 ఈ రెండిట్లో పుష్ప 1 ఎక్కువ కిక్ ఇచ్చింది. పాయింట్ 6 పర్ఫార్మెన్సెస్. పుష్ప 1లో అల్లు అర్జున్ యాక్టింగ్కి నేషనల్ అవార్డు వచ్చింది, అది మనందరికీ తెలిసిందే. ఆ పార్ట్లో అల్లు అర్జున్ ఒక్కడికే అంత స్కోప్ ఉంది యాక్టింగ్ చేయడానికి. కానీ పుష్ప ద రూల్లో అల్లు అర్జున్తో పాటు రష్మిక, ఫహద్ ఫాసిల్ అండ్ విచిత్రంగా రావు రమేష్కి కూడా స్కోప్ ఇచ్చాడు సుకుమో. దొరికింది స్కోప్ అని తీన్ పత్తే ఆడేశాడు రావు రమేష్. యాజ్ యూజువల్ ఫాఫా గురించి తెలిసిందే, నవరసాల్లో ఏ రసం ఇచ్చినా పండబెట్టారు. నెక్స్ట్ రష్మిక యాక్టింగ్ ఇందులో ఉంటుంది నెక్స్ట్ లెవెల్. జాతర ఎపిసోడ్లో ఒక కంటిన్యూస్ షాట్ ఉంటుంది, అందులో రష్మిక పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. సో పర్ఫార్మెన్సెస్లో పుష్ప 2 ద రూల్ తో. సో పాయింట్ వైజ్గా చూస్తే పుష్ప 1 కొంచెం ఎక్కువ బెటర్ ఉంటుంది పుష్ప 2 కంటే. అయినా సరే నాకు పుష్ప 2 ఎక్కువ నచ్చింది, ఎందుకంటే నేను మెయిన్గా ఒక మూవీలో ఎక్స్పెక్ట్ చేసేది యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్. ఆర్టిస్ట్ బాగా యాక్ట్ చేస్తే నాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, ట్విస్ట్ ఇవన్నీ పెద్దగా పట్టించుకోను. నా ఒపీనియన్ నేను చెప్పాను, కొంచెం ఎక్కువసేపు చెప్పాను అనుకోండి, బట్ మీరు మీ ఒపీనియన్ ఒక ముక్కలో చెప్పండి కామెంట్స్లో. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు AMDB. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్.